తిరుపతిలో నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలిపిరి గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం దీర్ఘాయుషు ఆరోగ్య సంపద కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన విజనరీ నాయకుడని టీడీపీ శ్రేణులు కొనియాడారు. అపార రాజకీయ అనుబంధంతో దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. సాంకేతికతను ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చిన మార్గదర్శిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా ప్రశంసించారు. అదే మనీలోనే వాలంటీర్స్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విజన్ ఉన్న నాయకుడు, మహిళా పక్షపాతి, రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి, యువతకి ఉద్యోగావకాశాలు కల్పించాలని అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ రోజున అందరి తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఈ రోజున మేము మొక్కులు చెల్లించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఘనంగా కేకులు కట్ చేయండి, బాణాసంచాలు కాల్చండి అలా అని చెప్పకుండా ఎక్కడైతే మనం అన్నా క్యాంటీన్లో 6 లక్షల రూపాయలు ఈరోజు ఆవిడ దానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. మా అన్నగారు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శ్రీవారి పాదాల చెంత నుంచి ఈరోజు అందరూ కూడా కలిసి ఆయనకి టెంకాయలు కొట్టి ఆయన ఆశీస్సులు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా కూడా మరింత ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ అభివృద్ధిలో కానీ ఆయన యొక్క పాత్ర మనం చూసాం. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వ్యక్తి. ఎప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడే మనస్తత్వం ఈరోజు అమరావతి రాజధానిగా సాధించుకోవడంలో మీరందరూ చూశారు. పట్టు వదలని విక్రమార్కుడి వలె ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి చట్టబద్ధత కల్పించి మనం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మరి సతీమణైనటువంటి నారా భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలని దానం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే మరి అది వారికి ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి సేవ. వాళ్ళు మరి వారికి ఎలాంటి ఆర్భాటాలు కూడా ఉండవనే దానికి ఒక నిదర్శనంగా ఈ రోజున ఈ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తిరుపతి నగరంలో మరి ఏదైతే కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కులదైవంగా ఉన్నారో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి పాదాల చెంత పూజలు నిర్వహించుకొని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా కూడా మరి ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రిగానే కాదు, ఒక అనుభవం కలిగినటువంటి ఒక సీనియర్ నాయకుడిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఉన్నటువంటి ఆయన్ను కొనియాడుతున్నారు. అది ఇంకా కూడా మరి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుష్తో ఆయనకు ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. అపర చాణక్యుడు, యువకర్త, స్థితప్రజ్ఞులు,
విజనరీ లీడర్. ఈ దేశంలో ఏ ఆలోచన వచ్చిందన్నా ఆ ఆలోచనకు మొదట బీజం వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలకు ప్రజాపాలన అందించాలన్నా, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి మొదట ఆలోచించింది నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ ఆలోచనను మరింత విస్తృతపరిచింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సైబరాబాద్ ఉందన్నా, హైటెక్ సిటీ ఉందన్నా, గచ్చిబౌలి ఉందన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతి అయినా పోలవరం అయినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. అపర చాణక్యుడు, యువకర్త, స్థితప్రజ్ఞులు, విజనరీ లీడర్.